మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. ప్రముఖ నటుడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవితం తెరిచిన పుస్తకం అన్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ జీవితంలో పెద్దగా పరిచయం లేని చాప్టర్ లక్ష్మీ పార్వతి. ఎన్టీఆర్ ఆయన సతీమణి బసవతారకం మరణం తర్వాత లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకున్నారు. నిజానికి లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేశారు. ఇక అసలు లక్ష్మీ పార్వతి ఎవరు, ఎన్టీఆర్తో ఎలా పరిచయం ఏర్పడింది, ఆ పరిచయం ప్రేమగా ఎలా మారింది అనేది చాలామందికి తెలియని అంశం. లక్ష్మీ పార్వతి గుంటూరు జిల్లాలోని తెనాలిలో జన్మించారు. లక్ష్మీ పార్వతికి 9వ ఏటనే హరికథ కళాకారులు అయిన వీరగంధం వెంకట సుబ్బారావును వివాహం చేసుకుంది. లక్ష్మీ పార్వతికి విద్యను నేర్పింది కూడా సుబ్బారావే. అంతేకాకుండా సుబ్బారావు లక్ష్మీ పార్వతిని ఎంఫిల్ వరకు చదివించారు. నిజానికి వీరిద్దరిది మొదట గురు శిష్యుల బంధం, కానీ అది భార్యాభర్తల బంధంగా మారడానికి మాత్రం లక్ష్మీ పార్వతే కారణమని ఓ సందర్భంలో సుబ్బారావు వ్యాఖ్యానించారు. లక్ష్మీ పార్వతి బలవంతం కారణంగానే ఆమెను వివాహం చేసుకున్నానని చెప్పారు. కానీ లక్ష్మీ పార్వతి మాత్రం తాను అచేతన స్థితిలో ఉన్నప్పుడే సుబ్బారావుతో వివాహం జరిగిందని తెలిపింది. ఇక వీరిద్దరికీ ఒక కుమారుడు కూడా ఉన్నారు. ఎన్టీఆర్తో పరిచయం తర్వాత సుబ్బారావుకు లక్ష్మీ పార్వతికి మధ్య ఏం జరిగిందన్నది ఇప్పటి వరకు ప్రశ్నగానే మిగిలిపోయింది. ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ తన ప్రచారంలో వైవిధ్యం కోసం హరికథ కళాకారులను భాగం చేశారు. అలా ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు వీరగంధం సుబ్బారావు మరియు ఆయన సతీమణి లక్ష్మీ పార్వతి పాల్గొన్నారు. ఇక ఎన్టీఆర్ అందానికి ఫిదా అయినట్టే లక్ష్మీ పార్వతి కూడా ఫిదా అయ్యారట. అంతేకాకుండా లక్ష్మీ పార్వతి తన 15వ ఏటనే ఎన్టీఆర్ అంటే ఇష్టం పెంచుకున్నారట. ఆయనపై ఓ వ్యాసం కూడా రాశారట. అలా అప్పటికే ఎన్టీఆర్ను ఇష్టపడిన లక్ష్మీ పార్వతి ఆయన్ను దగ్గరగా చూసి మరింత ప్రేమించింది. ఆ తర్వాత ఎన్టీఆర్ జీవిత చరిత్రను రాసేందుకు లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ఇంట్లోనే ఉండడం మొదలుపెట్టింది. అలా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం అనుబంధంగా మారి వివాహం వరకు వెళ్ళింది. అయితే ఎన్టీ రామారావు జీవితంలో లక్ష్మీ పార్వతి అంశం చాలా ఆసక్తికరం. భార్యగా లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి ప్రవేశించిన తర్వాత చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. రామ్ గోపాల్ వర్మ కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా తీశారు. అసలు లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ఎలా వచ్చింది, ఆవిడ ఆకర్షణలో ఆయన ఎలా పడ్డారు అనేది చాలామందికి తెలీదు. ఇవన్నీ కూడా ఆ సినిమాలో చూపించారు రామ్ గోపాల్ వర్మ. అయితే ఎన్టీఆర్ గారిని ఆకర్షించడానికి తానేమీ అందగత్తెను కదని, ఎన్టీఆర్ సాహితీ ప్రియుడు, తెలుగు భాష అంటే ఆయనకు ఎంతో ఇష్టం, నాకు కూడా వాటి గురించిన చర్చ అంటే చాలా ఇష్టం, ఇద్దరి ఇష్టాలు కావడం వల్లనే తమ మధ్య సాన్నిహిత్యం ఆకర్షణ పెరిగిందని లక్ష్మీ పార్వతి ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. సాహిత్యం గురించిన చర్చలు తమ మధ్య తరచూ జరుగుతుండడం వల్లే క్రమేపీ మా మధ్య అనుబంధం బలపడింది. నా సహచర్యంలో ఎన్టీఆర్ రిలాక్స్ అయ్యేవారు. నసరావుపేటలో నాడు నేను నివసించిన ఇంటికి ఎన్టీఆర్ ఫోన్ పెట్టించారు. ఆ ఫోన్ బిల్లు 3 లక్షల రూపాయలను ఆయన కట్టారంటే మా మధ్య ఎంత అనుబంధం ఉందో అర్థమవుతుంది. ఆ తర్వాత నన్ను పెళ్లి చేసుకోమని ఎన్టీఆర్ ప్రపోజ్ చేశారు. నువ్వు ఒంటరి అంటున్నావు, నేను ఒంటరినే, మన మధ్య ఆత్మీయత ఏర్పడింది కదా, మనం ఎందుకు పెళ్లి చేసుకోకూడదని మొదటిసారి ప్రపోజ్ చేశారు. 2 రోజులు ఆలోచించిన తర్వాత ఎన్టీఆర్కి ఫోన్ చేసి నా మొదటి భర్త నుంచి విడాకులు తీసుకోబోతున్నాను అని చెప్పాను అని లక్ష్మీ పార్వతి తెలిపారు. సాహిత్యమే మా ఇద్దరి మధ్య వారధి కట్టింది. పెళ్ళైన తర్వాత తెల్లవారుజామున 3 గంటలకు నిద్ర లేచేవాళ్ళం. లేచిన తర్వాత రాజకీయాలు అస్సలు మాట్లాడేవాళ్ళం కాదు. ఎక్కువగా ఆధ్యాత్మిక అంశాలు, ప్రబంధాలు, కావ్యాలు మాట్లాడుకునేవాళ్ళం. ఈ చర్చకు మేము ఎంత అడిక్ట్ అయ్యామంటే 5 నిమిషాలు కూడా దూరం అయితే భరించలేని స్థితి వచ్చేది. ఓ పక్క బయట రాజకీయాలు జరుగుతుండేవి. ఏ చిన్న సమయం దొరికినా మేమిద్దరం సాహిత్య ప్రపంచంలో ఎంత ఆనందంగా గడిపేవాళ్ళం అని లక్ష్మీ పార్వతి అన్నారు. ఒరిజినల్గా నా అంత పిచ్చిది ఈ ప్రపంచంలో లేదు. నాది చాలా చిన్న ప్రపంచం. చదువు తప్ప మరో లోకం లేదు. నేను చదివిన పుస్తకాలు లేడీస్లో ఎవరూ చదివి ఉండరు. ఎన్నో వేదాలు, ఉపనిషత్తులు చదివాను. ఆధ్యాత్మిక గ్రంథాలు, కావ్యాలు చదివాను. తెలుగు సాహిత్యం నుండి రష్యా సాహిత్యం వరకు అన్ని చదివాను అని లక్ష్మీ పార్వతి తెలిపారు. పెళ్లికి ముందు ఓసారి నేను ఫోన్ చేసి మీ జీవిత చరిత్ర రాయడానికి అనుమతి ఇవ్వండి అని అడిగితే నేనే చెబుతా అని ఆయన అన్నారు. ఓసారి అకస్మాత్తుగా ఫోన్ చేసి ఏ విషయం చెప్పకుండా నాచారం స్టూడియోకి రమ్మన్నారు. నేను అక్కడికి వెళ్ళేసరికి ఎన్టీఆర్, మీడియా వాళ్ళు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితర ప్రముఖులందరూ అక్కడే ఉన్నారు. లక్ష్మీ పార్వతి గారు రండి, నా జీవిత చరిత్ర రాయబోతున్న రైటర్ వీరే అంటూ ఆయన అక్కడి వారికి చెప్పగానే నేను షాక్ అయ్యా అని లక్ష్మీ పార్వతి ఓ సందర్భంలో అన్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను నేను రాయడంపై కూడా విమర్శలు వచ్చాయి. సి నారాయణ రెడ్డి లాంటి ఉద్దండులు ఉంటే ఓ అనామకురాలు లెక్చరర్ అయిన లక్ష్మీ పార్వతితో ఈ జీవిత చరిత్ర రాయించడమేంటని విమర్శించారు. ఉద్దండులను కాదని నాతోనే తన జీవిత చరిత్రను ఎన్టీఆర్ ఎందుకు రాయిస్తున్నారో
అంటూ రకరకాలుగా మాట్లాడుకున్నారు అని కూడా లక్ష్మీపార్వతి తెలిపారు. ఎన్టీ రామారావు నటుడిగా, హీరోగా తిరుగులేని ఇమేజ్ని, స్టార్ స్టేటస్ని అనుభవించాడు. రాజకీయంగానూ ఆయన సీఎం అయ్యాడు. సక్సెస్ఫుల్ సీఎంగాను పేరు తెచ్చుకున్నారు. అటు సినిమా రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ ఆయన పీక్ స్టేజ్ని చూశారు. రాజసం అనుభవించారు. ఆ తర్వాత పరాభవాలు చవిచూశాడు. రాజకీయ కుట్రలో బలి కూడా అయ్యాడు. చివరికి చాలా దారుణ స్థితిలో అయిన వాళ్లే దూరం పెట్టిన పరిస్థితిలో ఎన్టీ రామారావు కన్నుమూసినట్టు చెప్తుంటారు. ఎన్టీఆర్ జీవితం లక్ష్మీపార్వతి వచ్చిన తర్వాతే మారిపోయింది. వైభవంగా ఉండవలసిన ఆయన లైఫ్ డౌన్ అయిందని అంతా అంటుంటారు. చంద్రబాబు రాజకీయ కుట్రలకు బలయ్యాడని మరికొందరు చెప్తుంటారు. ఏది ఏమైనా చివరి రోజుల్లో మాత్రం ఎన్టీఆర్ చాలా డౌన్ అయ్యారు. అయితే అలాంటి సమయంలోనూ ఎన్టీఆర్ తన ఫ్యామిలీకి ఎంతో ప్రియారిటీ ఇచ్చారట. ఫ్యామిలీ కోసం లక్ష్మీపార్వతిని కూడా ఎదిరించారట. ఆ కోణాలు ఇప్పుడు బయటికి వచ్చాయి. ఎన్టీఆర్ వద్ద డ్రైవర్గా పనిచేసిన లక్ష్మయ్య షాకింగ్ విషయాలను పంచుకున్నాడు. హరికృష్ణ కూతురు పెళ్లికి వెళ్ళొద్దని లక్ష్మీపార్వతి అడ్డుకుందని తెలిపారు. హరికృష్ణకి జానకిరామ్, కళ్యాణరామ్, జూనియర్ ఎన్టీఆర్తో పాటు కూతురు సుహాసిని కూడా ఉంది. ఆ టైంలో సుహాసిని పెళ్లి. ఎన్టీఆర్ని పెళ్లికి తీసుకురావాలి. ఆ బాధ్యత డ్రైవర్ లక్ష్మణ్కి అప్పగించాడు హరికృష్ణ. అయితే ఎన్టీఆర్ కూడా వచ్చేందుకు సిద్ధంగానే ఉన్నాడు. కానీ ఓ రకమైన కోపంతో ఉన్నాడు. దీంతో ముందు తీసుకురావద్దని, కరెక్ట్గా మార్నింగ్ 7 గంటలకు తీసుకురావాలని తెలిపాడట హరికృష్ణ. డ్రైవర్ లక్ష్మణ్ ఆ ప్లాన్ ప్రకారం చేశాడట. అయితే ఇంట్లో లక్ష్మీపార్వతి అడ్డుకుందట. డోర్కి అడ్డుగా కూర్చుందట. వెళ్ళొద్దని ఒత్తిడి చేసిందట. కోపం వచ్చిన ఎన్టీ రామారావు ఆమె చైర్ని పక్కకి నెట్టేశాడట. దీంతో అంత దూరంలో పడిపోయిందట. ఆమె వైపు కూడా చూడకుండా కారు తీసుకొని వెళ్ళిపోయారు. కరెక్ట్గా 7 గంటలకు హరికృష్ణ ఇంటికి వెళ్ళాడు. రామారావు రాకని గ్రాండ్గా ప్లాన్ చేశారట ఫ్యామిలీ మెంబర్స్. ఓవైపు మనవాళ్ళు, మనవరాళ్ళు, మరోవైపు కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు ఉండి పూలు జల్లుతో ఆహ్వానించారట. దీంతో ఇంటికి వెళ్ళేసరికి అంతా కూలైపోయాడట. మరో మాట లేకుండా మనవరాలు సుహాసిని ఆశీర్వదించారట ఎన్టీఆర్. అంతేకాదు, వెంటనే టిఫిన్ కూడా చేయించిన తర్వాత ఇంటికి తీసుకువెళ్లారట. అక్కడ అర్ధగంటకు పైగానే ఉండడం తెలిపారు డ్రైవర్ లక్ష్మయ్య. ఇందులో హరికృష్ణ కూతురు పెళ్లిని లక్ష్మీపార్వతి అడ్డుకుందనే విషయాన్ని లక్ష్మయ్య బయటపెట్టడం షాకిస్తోంది. పెళ్లి పత్రిక ఇవ్వలేదనే విషయంలో లక్ష్మీపార్వతికి కోపంగా ఉందని, అందుకే ఆ పెళ్లికి వెళ్ళొద్దని రామారావుపై ఒత్తిడి తెచ్చిందన్నారు. కారులో వెళ్తున్నప్పుడు మీ ఇంట్లో పెళ్లికి పత్రిక ఎవరిస్తారని లక్ష్మణ్ ప్రశ్నించాడట. దీంతో ఆయనలో మార్పు వచ్చిందట. నెక్స్ట్ డే పెళ్లి గంట ముందుగానే వెళ్ళి అందరినీ రిసీవ్ చేసుకున్నాడట ఎన్టీఆర్. అలా హ్యాపీగా పెళ్లి అయిపోయిందని, దగ్గరుండి ఎన్టీ రామారావు పెళ్లి చేశాడని లక్ష్మణ్ తెలిపారు. ఎన్టీఆర్ సినిమాల్లో ఉన్న పీక్స్లోనే టీడీపీ పార్టీని స్థాపించి ఆ తర్వాత ఏడాదికి ఆయన సీఎం అయ్యారు. మధ్యలో కొంత బ్రేక్ వచ్చింది. రాజకీయ కుట్రల కారణంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ సీఎం అయ్యి 1989 వరకు ఉన్నారు. 1989, 94 వరకు ప్రతిపక్షంలో ఉన్నారు. మళ్ళీ 94లో సీఎం అయ్యారు. ఏడాది పాటుగా సీఎం చేశారు. ఇంతలో ఆయన లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోవడం, ప్రభుత్వంలో రాజకీయంగా ఇబ్బందులు తలెత్తడంతో ఆయన సీఎం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. పదవి పోవడంతో కుంగిపోయిన ఎన్టీఆర్ హార్ట్ అటాక్తో 96లో కన్నుమూశారు.